ఫ్రంట్ పార్ట్ని ఇలా వేసుకొని ఆది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని తీసుకోండి. షోల్డర్ నుండి కింద సైడ్ మనకు డాట్ ఉంటుంది కదా, పిన్ ఇక్కడ క్రాస్ పట్టి కాకుండా పిన్ ఉంటుంది కదా, అది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు చూడండి. మరీ లాగి పట్టకండి, ఎందుకంటే అవి ఆల్రెడీ వాడిన బ్లౌజులు కాబట్టి లాగి పట్టామనుకోండి బ్లౌజ్ కూడా మళ్ళీ ఎక్స్ట్రాగా వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఎక్స్ట్రా మెయిన్ పెట్టుకున్నాను, అంటే దాదాపుగా మనకు 1 ఇంచు 1.5 ఇంచే వస్తుందండి. దానికంటే ఎక్కువగా రాదు, దానికంటే తక్కువగా రాదు. ఇలా మలిపేసేసుకోండి. 1 ఇంచ్ వచ్చిందండి, ఇలా మలిపేసేసుకోండి. ఇలా కరెక్ట్గా కొంచెం క్రాస్గా వచ్చేటట్టు చూడండి, ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కాబట్టి కరెక్ట్గా వచ్చేటట్టు ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇలా మార్కింగ్ చేయండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చంక భాగం దగ్గర, షోల్డర్ దగ్గర, నెక్ దగ్గర వచ్చేసి మనము కొలత అనేది తీసుకుందామండి. కొంచెమే మార్కింగ్ చేసుకోండి ఇక్కడ. ఇప్పుడు ఇలా ఇక్కడ కింద సైడ్ జారుడుగా ఉంది కాబట్టి కొంచెం ఇలా పట్టుకొని మార్కింగ్ అనేది చేసుకోండి. మీరు జాగ్రత్తగా చేయండి. ఇక్కడ కూడా మీరు పై వరకు తీసుకురండి మార్కింగ్ని ఇలా. ఇప్పుడు వచ్చేసి మనము ఈ ఫ్రంట్ పార్ట్ని తీసేసేయండి, ఇక్కడ అవసరం లేదు. అవసరం ఉంటే మనము జాయింటింగ్ అనేది వేసుకుందాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కొలత తీసుకున్నప్పుడు మనకు తెలిసిపోతుంది. ఇక్కడ 1 ఇంచ్ తీసుకోండి, 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి. మీకు ఏ కొలత అవసరం లేదు, 1 ఇంచ్ తీసుకొని ఎక్స్ట్రా మెయిన్ మార్కింగ్ కోసం పెట్టుకోండి. ఎక్స్ట్రా వచ్చేసి మనకు పైనది కింద సైడ్ మెయిన్ అండి. షోల్డర్ నుండి ఎప్పుడు కూడా మనము ఈ ఉక్స్ పట్టి చూడండి, షోల్డర్ నుండి ఇలా ఉక్స్ పట్టిని పట్టకూడదు. ఆ కుట్టు ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు కరెక్ట్గా వేసుకోండి మీరు. ఇలా దీన్ని పట్టకుండా ఇలా. ఇప్పుడు వచ్చేసి స్కేల్ అనేది కంపల్సరీగా వాడాలండి. ఎంత వచ్చిందంటే 6 వచ్చిందండి, 6 వచ్చింది. ఇలా స్కేల్ వాడాలండి కంపల్సరీగా. స్కేల్ వాడితేనే మనకు మార్కింగ్ కరెక్ట్గా వస్తుంది, అప్పుడే కటింగ్ అనేది కూడా కరెక్ట్గా వస్తుంది. లేదంటే మీకు కొంచెం అటు ఇటుగా అయిందనుకోండి, కటింగ్ మనం మార్కింగ్ ఎలా చేసే కటింగ్ కూడా అలానే చేస్తాం కాబట్టి మార్కింగ్ కరెక్ట్గా చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ లోతు తీసుకోండి. ఇలా చంక భాగం దగ్గర ఒక పాదం మందం ఇలా లోతు తీసుకొని ఇలా కలిపేసేయండి, పీకినట్టుగా అవ్వకుండా ఉండడం కోసం అండి. ఇక్కడ చంక భాగం దగ్గర ఎందుకు తీసుకుంటారు లోతు అని చెప్పేసి ఒక సిస్టర్ కామెంట్ చేశారు. కొంచెం మనకు ఇలా షోల్డర్ నుండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ డాట్ కింద సైడ్ వస్తే కింద సైడ్ మార్కింగ్ చేసుకోవాలి, పైన సైడ్ వస్తే పైన సైడ్ మార్కింగ్ చేసుకోవాలండి. కింద సైడ్ వచ్చే వాళ్ళు ఏంటంటే హైట్ ఎక్కువగా ఉండి చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి కింద సైడ్ వస్తుంది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకోండి. ఆ మార్కింగ్ దగ్గర నుంచి మన క్రాస్ పార్ట్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఎక్స్ట్రా, అలాగే మెయిన్. ఇప్పుడు కింద సైడ్ వచ్చేసి మెయిన్ అండి, పైన సైడ్ది ఎక్స్ట్రా. ఇక్కడ నుండి ఇలా మార్కింగ్ చేసుకోండి, అంటే మనకు షేప్ పట్టి ఎలా వస్తుంది షేప్ బెల్ట్ దానికి కరెక్ట్గా ఇలా మార్కింగ్ చేయండి. కరెక్ట్గా షేప్ వచ్చేటట్టు చూసుకొని మార్కింగ్ చేసుకోండి ఇలా. అప్పుడే మనకు కరెక్ట్గా షేప్ బెల్ట్ పెట్టేటప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఎలా ఉందో అలా కట్ చేసేసుకోండి. ఇక్కడ సైడ్కి మనకు క్లాత్ లేదు కదా అక్క అంటే కొంచెం ఒక అతుకు అనేది వేస్తే సరిపోతుందండి. జస్ట్ కొంచెం ఇలా కుట్టేస్తే మనకు జాయింటింగ్ అనేది చేసుకున్నాం అనుకోండి అతుకు పడుతుంది. అలా చిన్న చిన్న అతుకులు పడ్డప్పుడు వేయడానికి ట్రై చేయండి. కొన్ని బ్లౌజులకి సైడ్ జాయింటింగ్స్లలో వెళ్ళిపోతుంది. నేనైతే సైడ్ జాయింటింగ్లలో వెళ్ళిపోయింది బ్లౌజ్ కుట్టిన తర్వాత. నేనేం అతుకు అనేది వేయలేదు. ఒకవేళ మీకు ఎక్కువగా క్లాత్ జాయింటింగ్ అనేది పడితే మాత్రం వేసుకోవాలి. ఇలా కొంచెం నెమ్మదిగా కట్ చేసుకోండి. వీడియోని అసలు లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి. ఇలా నెమ్మదిగా కట్ చేసేసుకోండి. నేను కొంచెం పైనుంచే కట్ చేస్తున్నాను, మార్కింగ్ చేసిన దానికంటే మరీ మార్కింగ్ మీదకి కట్ చేయట్లేదు, ఎందుకంటే లోతు తీసాను కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేవి ఇలా పెట్టుకోండి. ఇలా ఉక్స్ పట్టి 2 సమానంగా చూసుకొని 2.5 ఇంచెస్ పొడవు అనేది తీసుకోండి ఇక్కడ ఇలా. ఇప్పుడు వచ్చేసి షోల్డర్కి మధ్యలో చూసుకోండి, మిడిల్లో చూసుకొని పెట్టుకోండి. 2.5 పొడవు వచ్చేసి 2.5 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు. ఇక్కడ 2 షోల్డర్ మధ్యలో చూసుకొని పెట్టుకోవాలి, అప్పుడే మనకు డాట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా మనకు అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ 2 మధ్యలో ఇక్కడ చంక భాగం దగ్గర ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. 4th పిన్ కొందరు పెట్టుకుంటారు, ఈ బ్లౌజ్కి ఉంది కాబట్టి నేను 4th పిన్ అనేది యాడ్ చేస్తున్నాను. షేప్ అనేది కొంచెం కరెక్ట్గా వస్తుంది ఇలా. ఇప్పుడు వీటికి టక్స్ అనేది ఇచ్చామనుకోండి కింద సైడ్ అంటే ఇంకొక పార్ట్కి కూడా కరెక్ట్గా మనకు డాట్స్ అనేటివి వస్తాయండి. టక్స్ ఇచ్చామనుకోండి ఇంకొక పార్ట్కి మనము మళ్ళీ వేయాల్సిన అవసరం అనేది ఉండదు.
బెల్ట్ కోసము ఫ్రంట్ పార్ట్ని ఇలా మనం కొలుచుకున్నాం అనుకోండి కరెక్ట్గా వస్తుంది. 12 వచ్చింది కదా, మనం 11.5 కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు డాట్ కోసం పోతుంది కాబట్టి మనం కొంచెం తక్కువగా పెట్టుకున్నా ఏం పర్వాలేదండి. ఇది వచ్చేసి నేను ఇప్పుడు అతికేసి వేయాల్సి వస్తుందండి, ఎందుకంటే ఈ ప్లేస్ అనేది మనకు సరిపోవట్లేదు. దానికోసం అని చెప్పేసి ఇక్కడ 2 కోరాస్ ఉన్నాయి కదా, ఆ కోరాస్ 2 కూడా కరెక్ట్గా కట్ చేసుకోండి. దేనికోసం అంటే మనకు బ్యాక్ పట్టీ కోసం అండి. తూర్పై చేయడానికి బ్యాక్ పట్టీకి ఈజీగా ఉంటుంది. 1 ఇంచ్ డిఫరెన్స్తో కట్ చేసుకోండి. అది ఈ 2 కోరాస్ కూడా మనకు కరెక్ట్గా వస్తుంది. ఇట్లా కోరాస్ తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. బ్యాక్ పట్టీ కోసము తూర్పై చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. అలాగే మనకు క్రాస్ పట్టీలు వచ్చేసి పైన 3 ఇంచెస్, కింద సైడ్ ఏమో 2.5 ఇంచెస్ పెట్టేసుకొని ఆ పొడవు ఎంత ఉందో అంత పెట్టేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి. క్లాత్తో నేను క్రాస్ పట్టీలు అనేవి స్టిచ్చింగ్ అనేది చేస్తానండి, ఇందులో వెళ్తాయి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి.